మాటలు అందరం చెప్తాం. కానీ సందర్భానుసారం నిగ్రహంతో మాట్లాడటం చాలా ముఖ్యం. హనుమ సీతాదేవిని అన్వేషించటానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వానరులందరూ హనుమ చుట్టూ చేరి ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. లంకలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నదే వాళ్ళ ఆతృత. అప్పుడు హనుమ వాళ్ళందరికీ చక్కగా వివరంగా తను సముద్రాన్ని ఎలా దాటారని, లంకకు ఎలా చేరారని, అక్కడ అశోకవనాన్ని ఎలా నాశనం చేసింది, రావణుడితో ఎంత వీరోచితంగా పోరాడింది, ఇవన్నీ చాలా వివరంగా చెప్తారు. ఎవరికి? వానరులకి చాలా వివరంగా చెప్పి తనకి సీతామాతకి జరిగిన సంభాషణ మాత్రం చాలా క్లుప్తంగా చెప్తారు. అక్కడి నుంచి రాముల వారి దగ్గరికి వెళ్తారు. వెళ్తూనే రాముల వారి దగ్గరికి ఎంతో సంతోషంగా కంటెన్ సీతను అని చెప్తారు. అంటే రాముల వారు ఏ సమాధానం కోసమైతే ఎదురు చూస్తున్నారో దానిని మొదటగా చెప్తారు. తను సీతామాత దర్శనం చేసుకున్నాను అని, అక్కడ సీతామాత రాముల వారి గురించి అడిగిన కుశల ప్రశ్నల గురించి, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అంతా రాముల వారికి చాలా వివరంగా చెప్తారు. కానీ అక్కడ తన వీరోచితంగా పోరాడిన సందర్భాలను మాత్రం చాలా క్లుప్తంగా చెప్తారు. అంటే హనుమ వానరులకు మాత్రం తన వీరోచితాలని అన్నీ చాలా వివరంగా చెప్పి వానరులో యుద్ధోత్సాహాన్ని నింపారు. అంటే రాముల వారికి ఏ సమాధానం కావాలి? సీతామాత క్షేమం కావాలి. ఆ సమాచారం మాత్రమే చెప్పారు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న పేరుతో మనం చాలా చాలా ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాం. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అని రకరకాల అంశాలను నేర్చుకుంటున్నాం. కానీ దీనిని మన హనుమ కొన్ని దశాబ్దాల క్రితమే మనకి తన నడవడి ద్వారా మనకి వివరించారు. ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని ఇది చాలా వివరంగా చెప్పారు. మన మాటలు సందర్భానుసారం మాట్లాడటం వల్ల మన మాటలకి మరింత ప్రభావితం చేకూరుతుంది. అందుకని ఎప్పటికీ హనుమ మనకి మార్గదర్శకులు. జై హనుమాన్.